నమస్తే ఫ్రెండ్స్. రీసెంట్గా థియేటర్లలో రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 2 గంటల 10 నిమిషాల రన్ టైంతో వచ్చిన ఈ మూవీ గురించి నా అభిప్రాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక విషయం, 2023లో వచ్చిన ది కేరళ స్టోరీ మూవీకి ఇది పార్ట్ 2 లేదా సీక్వెల్ అయితే కాదు, ఒకే ఫ్రాంచైజ్లో వస్తున్న వేరే కథలు అని చెప్పొచ్చు. ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఖచ్చితంగా నో అనే చెప్తాను. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటాయి. సో పిల్లలతో లేదా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడకండి. ఈ సినిమాలో చూపించింది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, ఒకవేళ అది నిజమైతే మాత్రం అది చాలా ఘోరం. ముగ్గురు అమ్మాయిల కథలను ప్యారలల్ గా నాన్ లీనియర్ పద్ధతిలో చూపించడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. కేవలం ఒకే స్టోరీ కాకుండా 3 వేర్వేరు జీవితాలను చూపించడం వల్ల స్క్రీన్ ప్లే ఎక్కడా బోర్ కొట్టదు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు జీవించేశారని చెప్పాలి. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఎంత మంచిగా కనిపిస్తారో సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంత క్రూరంగా మారిపోతారు. ఆ ట్రాపింగ్ కి సంబంధించిన సీన్స్ చూస్తే మనకు భయం వేస్తుంది. ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించే సీన్ అయితే చాలా ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. అలాగే ట్రైలర్ లోనే మేజర్ పాయింట్స్ అన్ని రివీల్ చేశారు అనిపిస్తుంది. ఎండింగ్ లో రియల్ ప్రూఫ్స్ ఇంకాస్త బలంగా చూపిస్తే ఇంపాక్ట్ చాలా ఉండేది. సినిమా అయితే డెఫినెట్ గా ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్టే అనిపిస్తుంది, అందులో డౌట్ లేదు. ఫైనల్ గా సినిమా పరంగా చూస్తే ఇదొక ఎంగేజింగ్ సినిమా. చూసిన తర్వాత మనపై ఒక బలమైన ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఇలాంటి సినిమాలకు రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మీరు కనుక ఈ సినిమా చూసారా? అయితే ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.